లక్కీ భాస్కర్లో లక్కీ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాంతో సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. మీను చదువులో టాపర్. స్నేహితులు బంధువుల ప్రోత్సాహంతో అందాల పోటీల్లో పాల్గొంది. అట్నుంచి మోడలింగ్ లోకొచ్చింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అవ్వలేదు. డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయింది. మీనాక్షి ఓ ప్రొఫెషనల్ డెంటిస్ట్. మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో తొలి రన్నరప్. అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లోనూ సెకండ్ వచ్చింది. మీనాక్షి స్టేట్ లెవెల్ స్విమ్మర్. బ్యాడ్మింటన్ లో జాతీయ స్థాయిలో సొంత రాష్ట్రం హర్యానాకు ఆడింది. మీనాక్షి తొలిసారి నటించింది ఓ సిరీస్ కోసం. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన అవుట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్ లో ఆలియా కపూర్ గా కనిపించింది. పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఖర్చులకు ఇంట్లో వాళ్లను అడగకుండానే మోడల్ గా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంది. పోలీసు, ఆర్మీ అధికారుల పాత్రల్లో నటించడం ఆమె కల. ఆ దుస్తుల్లో తనను తాను ఊహించుకుంటూ ఉండేది. సంక్రాంతికి వస్తున్నాంతో పోలీసు కల తీరిపోయింది. మీనాక్షి తండ్రి ఆర్మీ ఆఫీసర్. అందుకే తాను డాక్టర్, యాక్టర్ కాకపోయుంటే సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంది. గత 4 నెలలో ఆమె పట్టిందల్లా బంగారమే. చేసిన 3 సినిమాలతో సుమారు 850 కోట్ల వసూళ్లొచ్చాయి. అలా లక్కీ నాయిక అయింది. విజయ్ ద గోట్ 450 కోట్లు రాబట్టగా లక్కీ భాస్కర్ 100 కోట్లు కొల్లగొట్టాడు. రీసెంట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు దాటేసింది.